హైదరాబాద్ అంటే ఎవరికైనా ఫస్ట్ గుర్తొచ్చేది బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ అనేది ఒక ఎమోషన్. సో ఇక్కడ బిర్యానీ టేస్ట్ చేయడానికి హైదరాబాద్ వచ్చేసాం. వచ్చే దారిలో మన ChatGPT హెల్ప్ తీసుకొని హైదరాబాద్ లో టాప్ 5 ఫేమస్ బిర్యానీ స్పాట్స్ లిస్ట్ వేసుకున్నాం. అందులో మన ఫస్ట్ స్పాట్ వచ్చేసి బావర్చి. ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉంటది. అండ్ ఇక్కడ బిర్యానీ మన ఎన్టీఆర్ అన్నకు కూడా చాలా ఇష్టం అని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్తారు. ఇక్కడ బావర్చి అని ఒక హైదరాబాద్ లో చాలా ఫేమస్ అన్నమాట బిర్యానీ. ఏం మాత్రం లేదు చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిర్యానీ తినే ముందు ఫస్ట్ చేయాల్సిన పని అయితే ఇక్కడ ప్లేట్లు తెలుసుకోవాలి. ఇక్కడైతే ఫుల్ ఎగ్జైట్, మరి ఎలా ఉంటుందో చూడాలి. ఎప్పుడైనా తిన్నావా ఇక్కడ? నేను తిన్నా. నేను ఇక్కడ ట్రై చేయాలి. ఫుల్ హైప్ అయితే అందరూ హైప్ బూస్ట్ ఇచ్చారు, మరి చూద్దాం. బేసిక్ ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. ఎంత ఉంటుంది అది, ఒక 4 తినేయచ్చు. నేను ఒక్కడిని ఒక సిట్టింగ్ లో తినేస్తాను. ఫస్ట్ థింగ్ స్మెల్ ఎదిరిపోయింది. అప్పుడు టేస్ట్ చేద్దాం. ఇది తినడానికి ఆఫ్టర్నూన్ అంతా మేము మాడి చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఎంత 40 minutes 40 minutes ట్రావెల్ చేసొచ్చు. చాలా బాగుంది. అబ్బా సూపర్. A few moments later. ఇప్పుడే ఫుల్ క్లీన్ స్వీప్ చేసాం. నిద్ర కూడా వస్తుంది బిర్యానీ తినేసరికి. బిర్యానీ అయితే మామూలు లేదు. నేను నార్మల్ గా చికెన్ బిర్యానీలో అంత దమ్ పీసులు తిన్నాను, జస్ట్ రైస్ తో అలా కానీ చేస్తా. కానీ ఇక్కడ పీస్ కూడా అసలు సూపర్ ఉంది. దీనికి రేటింగ్ వచ్చండి ఎంత ఇస్తావు? 5 out of 5. 5 out of 5 అంట. నేను ఫస్ట్ అరౌండ్ ఓకే 4 3.75 ఆ రేంజ్ లో అనుకున్నా. వన్స్ డబల్ మసాలా తెప్పించుకున్నాం, అప్పుడు అసలు ఇలా ఉండే బిర్యానీ అలా వెళ్ళిపోయింది. నా రేటింగ్ కూడా 4.75. ఖచ్చితంగా ట్రై చేయండి హైదరాబాద్ లో ఉంటే. అండ్ మర్చిపోకండి డబల్ మసాలానే తీసుకోండి. డబల్ మసాలా విత్ లెగ్ పీస్ కానీ టై పీస్ కానీ, ఈ పీసులు ప్రిఫర్ చేయండి, అదిరిపోద్ది. బావర్చి బిర్యానీతో మేమైతే ఫుల్ సాటిస్ఫైడ్. కానీ ఈ వీడియోలో మేము ఇంకా 4 ఫేమస్ స్పాట్స్ కి వెళ్ళి మా హానెస్ట్ రేటింగ్స్ ఇచ్చాము. నాకైతే అసలు అక్లా బిర్యానీ. సో మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి పారడైజ్ బిర్యానీ. దీని గురించి ఇన్స్టాగ్రామ్ లో పిచ్చగా వైరల్ రీల్స్ వచ్చాయి. మరి అది నిజంగా వర్తా లేదా అని లోపలికి వెళ్ళి తినేసి చూడాలి. బాలేదా నిజంగా? తిన్నే బాగుందనా? నిజం బాగుందనా అంటే నాకు టెక్స్చరే నచ్చలా. ఫస్ట్ అతుక్కుంటుంది. రైస్ చాలా లావుగా ఉంది. ఫైనల్ అవుట్పుట్ చెప్పు వాళ్ళకి. పీస్ ఓకే. దీని ముందు బావర్చి తిన్నా కదా, అసలు ఆనట్లా ఇది. Some of the world's favorite people have enjoyed the world's favorite biryani. మరి ఇది ఎలా అయిందో తెలీదు. వరల్డ్స్ ఫేవరెట్ మరి నాకైతే అంత అట్లా. ప్యారడైజ్ లవర్స్ ఎవరైనా ఉంటే నో ఆఫెన్స్ అమ్మా. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మేము కార్లో ఎందుకు మాట్లాడుతున్నాం అనేది. అక్కడ ఇస్తే బాగోదని. ప్లస్ ఈరోజు సండే ఆఫ్టర్నూన్. బేసిక్గా సండే ఆఫ్టర్నూన్ అంటే ఆబ్వియస్లీ పీక్ అవర్స్ బిర్యానీకి. ఆ టైంలో కూడా టేస్ట్ ఎప్పుడో చేసిన బిర్యానీలా ఫీల్ వస్తే ఇంకేం చెప్తాం. సో నాకైతే రైస్ టెక్స్చర్ నచ్చలా. అసలు బిర్యానీ ఆ స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ లేదు, పీస్ బాగాలేదు. సో నాకైతే నా రేటింగ్ వచ్చేసి 3. అంటే మీరు ఇప్పుడు దాకా ఎప్పుడు బిర్యానీ తినకుండా ఏ బిర్యానీ తినకుండా తింటే అప్పుడు కూడా నచ్చిద్దో లేదో డౌట్. సో నేనైతే 3 ఇస్తున్నా.
లేదా చాలా హార్ష్గా ఇస్తుంది రేటింగ్ 1 అంట. సో నాకు నచ్చలేదండి. లేదా వదిలేసింది కొంచెం బిర్యానీ. కొంచెం అసలు కాదు, రెండు ముద్దలు తినేసి వదిలేసింది. నేను అట్లీస్ట్ నాకు వేసి నేను కంప్లీట్ చేసా. యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే రోజుకి ఒక ప్లేస్లో తిందామని, సో దట్ వేరే బిర్యానీ టేస్ట్ దీన్ని ఎఫెక్ట్ చేయకూడదు, ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తిందామని. కాకపోతే ఇది తిన్నకా నుండి బిర్యానీ మీద విరక్తి వచ్చింది. సో ఇప్పుడు ఇంకా అవ్వదని నెక్స్ట్ లొకేషన్కి వెళ్తున్నాం. అందుకే ఫాస్ట్గా మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి మెరీడియన్. అక్కడ మటన్ బిర్యానీ ఫుల్ ఫేమస్ అని టాక్. మరి అక్కడ ఎలా ఉంది, ఇక్కడ నుండి ఒక 1/2 hour టైం పడుతుంది. సో అక్కడికి వెళ్ళి అది టేస్ట్ చేయాలి. ఇప్పుడు ఎలానో నేను ఇక్కడ తినలేదు కాబట్టి అక్కడ కవర్ చేస్తాను, చూద్దాం ఎలా ఉంటుందో. అక్కడన్నా బాగుండాలి. ఈరోజు అట్లీస్ట్ మంచి హ్యాపీగా తినాలి అని కోరుకుంటున్నాం. ప్యారడైజ్ లో బిర్యానీ మా ఇద్దరికి నచ్చలేదు. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళబోతున్న లొకేషన్ వచ్చేసి మెరీడియన్. సో ఇక్కడ బిర్యానీ నేను లేదా ఇద్దరం ఫస్ట్ టైం ట్రై చేసాం. నాకైతే అసలు ఎక్కలా బిర్యానీ లంచ్ ఫ్లాప్ అయిపోయింది. అస్సలు నచ్చలా. ఆల్రెడీ ఇక్కడ తిన్నోళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా ఇలా ఉండదు ఎప్పుడు, ఈ రోజు ఏదో మరి మొత్తానికి తేడా కొట్టింది, ఎప్పుడైతే ఇలా ఉండదు అన్నారు. అసలు ఈ రోజు బిర్యానీ మొత్తం ఫ్లాప్, 2 అట్టర్ ఫ్లాప్లు అయిపోయినాయి. సో ఈ రోజుకి ఇంక బిర్యానీ తినాలని లేదు. అండ్ నా రేటింగ్ వచ్చేసి నేను 3 కానీ 2.75 కానీ ఇస్తాను. నువ్వు సేమ్ 1 లేదా హార్ష్గా ఇస్తుంది. మెరీడియన్ తిన్నోళ్ళు మీరేమంటున్నారు, అసలు నార్మల్గా ఎలా ఉంటుందో కమెంట్ చేయండి డెఫినెట్గా. ఈ రోజు అయితే అసలు బాగాలేదు, ఫ్రాంక్గా అస్సలు ఎక్కలేదు. నెక్స్ట్ లొకేషన్స్ ఇంక రేపు ట్రై చేస్తాం. The next day. మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి అర్ధరాత్రి 12 అయినా కూడా ఇంత హడావుడిగా ఉందంటే మీకే అర్థమైపోయి ఉంటుంది మనం ఓల్డ్ సిటీలో ఉన్నామని. ఇక్కడ చార్మినార్ ఎంత ఫేమస్, షాదాబ్ బిర్యానీ కూడా అంతే ఫేమస్. సో ఫుల్ ఆకలి మీద అయితే ఉన్నా, ఇంకా లోపలికి వెళ్ళి దున్నుడే. హలో, ఎలా ఉంది? వెరీ గుడ్. ఫస్ట్ టైం. Hi Sagar, what is sudden surprise? ఫస్ట్ టైం. నేనేం ఫస్ట్ టైం కదా, లాస్ట్ టైం బాగుంటుందని ఆల్రెడీ తెలుసు. రైస్ టెక్స్చర్ చూడండి, రైస్ టెక్స్చర్ ప్రాపర్ బిర్యానీ. అండ్ మసాలా కూడా ఎక్కువ కారంగా లేదు, అలా మరీ చెప్పలేదు, ప్రాపర్ స్పైసెస్. డెఫినెట్గా ట్రై చేయాల్సిన బిర్యానీ ఇదైతే. నీ ఫీలింగ్ ఎలా ఉంది బిర్యానీ మీద, మటన్ బిర్యానీ మీద? యా, బాగుంది. A few moments later. సో ఇప్పుడే ఫుల్గా తినేసాం. సో నీకు ఎలా అనిపించింది అంటే, ఇప్పుడు రైస్ టెక్స్చర్ బట్టి, మంచి మీట్ టెక్స్చర్ బట్టి, మనం తినింది మటన్ బిర్యానీ, సో మటన్ టెక్స్చర్ బట్టి పీస్ది అండ్ మసాలా అండ్ ప్రైస్. ఆ మటన్ అన్నీ ఉంది కదా, అది ఒక 580 రూపీస్. ఎంత? 580 రూపీస్. ఇద్దరు తినచ్చు ఆరామ్స్, ఇద్దరు తినేయచ్చు. సో ప్రైస్ వర్తా కదా? గుడ్, నాకు నచ్చింది. అందిస్తుంది. రేటింగ్ అవుట్ ఆఫ్ 5 4. 4.5. నేను నార్మల్ మటన్ తిన్నా, అసలు ఎప్పుడు చాలా ట్రై చేసి ఎప్పుడు నచ్చలా. సో ఇక్కడ బాగుంది, చికెన్ లానే ఉంది ఆల్మోస్ట్. సో నేను కూడా అరౌండ్ 4.25, 4 to 4.25 మధ్యలో ఇస్తాను. చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అండ్ మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి షాగోస్. హైదరాబాద్లో నేను ఫస్ట్ ట్రై చేసిన బిర్యానీ అయితే ఇదే, షాగోస్ నుంచి. ఆల్మోస్ట్ ఒక 3 to 4 years బ్యాక్ ట్రై చేశా. సో అప్పటికి ఇప్పటికి టేస్ట్ అంతే ఉందా లేదా అన్న చూడాలి. అప్పుడైతే ఫస్ట్ ట్రై చేసినప్పుడు అయితే ఫుల్ లపలపలా ఉన్నాయి. నీకు ఫస్ట్ టైం లేదు, నాకైతే
3 to 4 years బ్యాక్ ట్రై చేశాను ఇక్కడ. నేను ఇప్పటి వరకు తిని బిర్యానీస్ అన్ని ఫస్ట్ టైం. లేదా హైదరాబాద్ చాలా తక్కువ వచ్చింది యాక్చువల్, నేను తక్కువ. సో చూడాలి, అప్పుడైతే ఫుల్ నచ్చేసింది. ఇప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు అంతే టేస్ట్ మెయింటెనెన్స్ ఉందా లేదా అన్నది ఇప్పుడు ట్రై చేసి రేటింగ్ ఇస్తాం. నిన్నటికన్నా ఇది బాగుంది. ఇప్పుడే ఫుల్గా నెక్కేసాం, అసలు పొట్ట పగిలిపోతుంది. నాకు ఇక్కడ బిర్యానీ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ ఎంత ఇస్తావు రేటింగ్? 5. వేద 5 out of 5 అంట. ప్లెయిన్ వైట్ రైస్ తిని నా రేటింగ్ వచ్చేసి 4. ఇక్కడ పీస్ బాగుంది, సేమ్ మటన్ బిర్యానీ. రైస్ బాగానే ఉంది, టెక్స్చర్ అండ్ ఆల్. బట్ మసాలా ఇంకొంచెం బెటర్ ఉండొచ్చేమో. లేదు గైస్ బాగుంది. నువ్వు వైట్ రైస్ తిని మసాలా ఇంకొంచెం ఫ్లేవర్ తెలియాలి, కాకపోతే బాగుంది. అన్ని చెప్తాడు, వచ్చేయండి తినండి, పక్క ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ 5 బిర్యానీ స్పాట్స్ లో కొన్నిటి దగ్గర మేము చాలా సాటిస్ఫై అయ్యాం అండ్ కొన్నిటి దగ్గర కొంచెం డిసప్పాయింట్ కూడా అయ్యాం. మేబీ మేము తిన్న రోజు టేస్ట్ అలా ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే హైదరాబాద్ బిర్యానీకి రివ్యూ ఇవ్వలేము, జస్ట్ ఫీల్ అవ్వాలంతే.